అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్‌లో మనము మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? హూ ఈస్ థింకింగ్ అబౌట్ యూ? అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు వాళ్ళకి మధ్య ఏదైనా కర్మ అనేది మిగిలిపోయిందా? ఏంటది అన్నది మనము చూద్దాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ఫర్ మై కలెక్టివ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని చెప్పి అర్థం చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. హూ ఈస్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్? Who is thinking about my collective and why they are thinking about them? ఎవరు కలెక్టివ్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు? చూద్దాము ఎవరి పర్సన్. ఒక పర్సన్ అయి ఉండొచ్చు, మోర్ దాన్ వన్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే. ఎలా అయితే రెజొనేట్ అవుతే అలా తీసుకోండి. ది ఎంపరర్. ఓ స్ట్రాంగ్ అథారిటేటివ్ కార్డ్. ది ఎంపరర్, ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, బ్లెస్డ్. సారీ నేను అది చదవడానికి వెళ్ళాను. 10 ఆఫ్ వాండ్స్. ఓకే. ఎవరో మాత్రం కంపల్సరీగా మీ గురించి చాలా చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారు. ఓకే. డెఫినైట్‌లీ చాలా 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 సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్. ఒక స్పెసిఫిక్ పర్సన్ అనిపిస్తుంది చాలా మందికి. చాలా చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్‌తో, స్టబర్న్‌నెస్‌తో. ఓకే. చూద్దాము. ఇంకా డీప్‌గా వెళ్దాము. ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి డెఫినైట్‌లీ వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. ఓకే. కనిపిస్తుంది మనకి 5 ఆఫ్ కప్స్ వచ్చింది. 8 ఆఫ్ స్వోర్డ్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ బర్డెన్ కార్డ్ అనే చెప్పొచ్చు. స్వోర్డ్స్‌లోను, కప్స్‌లోను, వాండ్స్‌లోను. లాస్ట్ వన్ కార్డ్. హ్మ్. జస్టిస్. నైస్. ఓహ్! కలెక్టివ్ ఈ రీడింగ్ డీప్‌గా ఉండబోతుంది. చూద్దాము. నాకు తెలిసి మీరందరూ ఒక లైక్ మీ అందరి గురించి ఒక స్పెసిఫిక్ పర్సన్ స్పెషల్లీ ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. ఇక్కడ పర్సన్ అని తెలుస్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు. ఎలా అంటే 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో ఈ పర్సన్ 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో స్టాప్ ఓవర్ థింకింగ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్. మిమ్మల్ని వీళ్ళు ఓవర్ థింక్ చేసేలాగా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మీ కనెక్షన్ గురించి అయ్యుండొచ్చు. లేకపోతే ఏదైనా సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న దాని గురించి కూడా అయ్యుండొచ్చనమాట. మిమ్మల్ని ఓవర్ థింక్ చేయనివ్వడము. అదొకటే కాదు వీళ్ళు మిమ్మల్ని స్టక్ పెట్టడము. ఎప్పుడు డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని లైక్ ఒక లింబో లైక్ అక్కడే ఆగిపోయి మీరు ముందుకు వెళ్ళలేరు. వెనక్కి వెళ్ళలేరు. అదొక్కటే కాదు ఈ పర్సన్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో వీళ్ళు స్పెసిఫిక్‌గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసేలాగా చేసినారనమాట. అంటే అసలు నేంటి నా వర్త్ ఇదేనా? నేను నాకు దక్కాల్సింది ఇంతేనా? అని చెప్పి మనం క్వెషన్ చేసుకుంటాం గదా! అలా అనమాట. సో, సమ్‌వన్ ఎవరో మీ లైఫ్‌లో మిమ్మల్ని ఇలా క్వెషన్ చేసేలాగా ఆహ్, చేశారు చూడండి. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో మీకు అసలు మీ గురించి మీకు చాలా చాలా స్ట్రెస్ ఇచ్చారు వీళ్ళు. ఓకే. కొంతమందికి ఫస్ట్ థింగ్ ఫస్ట్ నాకిక్కడొచ్చిందేంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఎ ఎలా రెజొనేట్ అవుతుందో అలా తీసుకోండి. ఓకే. స్పెసిఫిక్‌గా రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గాబట్టి డిఫరెంట్‌గా వస్తుంది. ఓకే. సో, కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి ఒక బాస్ అయ్యుండొచ్చు మీకి. ఓకే. లేకపోతే హెడ్ ఆఫ్ ద టీమ్ అయ్యుండొచ్చు. వర్క్ ఏరియాలో తెలిసుండొచ్చు ఈ పర్సన్. కొంతమందికి పేరెంట్ అయ్యుండొచ్చు. లైక్ డాడ్, గార్డియన్, ఫాదర్‌లీ ఫిగర్ టైప్ ఆఫ్ పర్సన్ అయ్యుండొచ్చనమాట. అదంతా కాదు. అలా ఎవరు లేరంటే, ఈ పర్సన్ వచ్చేసి చాలా డామినేటెడ్ పర్సన్ మీ లైఫ్‌లో. ఒక మాస్కులిన్ ఎనర్జీ ఉన్నవాళ్ళనమాట. టూ మచ్ మాస్కులిన్ ఎనర్జీ ఉన్న పర్సన్. ప్రతి దానికి వాళ్ళ లైక్ కొంతమందికి హస్బెండ్ ఆర్ కొంతమందికి డామినేటెడ్ పార్ట్నర్ వైఫ్ కూడా అయ్యుండొచ్చనమాట. డామినేటెడ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఎలా అంటే ప్రతి దానికి వాళ్ళే లైఫ్‌ని కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఏం చేసినా సరే వాళ్ళకి నచ్చినట్లే జరగాలి. స్టబర్న్‌గా ఉండడము, సీక్రెటివ్‌గా ఉండడము, వెరీ ఓల్డ్ ఫ్యాషన్ థాట్ ఉన్న పర్సన్ అనమాట. అంతే ఈజీగా ఏది జరిగినా సరే లెట్ గో చేయడం ఇష్టం ఉండదు. ఓకే.
అనుకోని థింగ్స్‌ని పట్టుకొని వేలాడుతూ ఉండడము. అరే! అయిందేదో అయిపోయింది కదా! ఇంక మూవ్ ఆన్ అవుదాం అన్న థాట్ ఉన్న పర్సన్ అయితే కాదు. వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్. వెరీ ఓల్డ్ థింకింగ్ అనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీకన్నా యంగ్ అయినప్పటికీను వీళ్ళ మెంటాలిటీ ఎలా అంటే ఆహ్, కొంచెము పాత పద్ధతిగా ఆలోచించడం అనమాట. మనం ఎవ్రీ టైమ్ చేంజ్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతూ ఉండాలి రైట్? లేకపోతే మనం సేమ్ మిగిలిపోతాం. కానీ ఈ పర్సన్ అలా కాదు. అదే తరంలో ఉండడం అనమాట. ఓకే. నేను కొంచెం క్యారక్టరిస్టిక్స్ మీకు ఇస్తున్నాను. ఒకవేళ ఈ పర్సన్ నీకు బాస్ లేకపోతే వర్క్ ఏరియాలో పరిచయం అయితే వీళ్ళు చాలా డామినేట్‌గా ఉండడము, మిమ్మల్ని తక్కువ చూపించడం కోసము, కావాలనే వర్క్ ఇవ్వడము, వీళ్ళు లైక్ ఇంకా మీకర్థమైంది గదా! లీడర్‌షిప్ అన్నట్లు లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్నప్పటికీను, ఎవరన్నా మిమ్మల్ని పొగడ్డానికి, లేకపోతే మిమ్మల్ని ఫస్ట్ అని చెప్పి చూడ్డానికి చేస్తే వాళ్ళకి నచ్చదనమాట. వీళ్ళేంటంటే, నేను గదా ఇంపార్టెంట్, నాకు రావాలి ఆ ఇంపార్టెంట్, ఆ అటెన్షన్ అంతా అని చెప్పేసి అటెన్షన్‌ని గ్రాబ్ చేసుకునే పర్సన్ అనమాట. ఓకే. ఇంకా ఏంటంటే, ఈ పర్సన్ చాలా ఎనర్జిటిక్‌గా లైక్ ఆహ్, థాట్స్‌లో గాదు. ఫిజికల్‌గా బాగా వర్క్ చేస్తూ ఉండడము. హార్డ్ వర్కర్సే కాదని చెప్పను. ఓకే. హార్డ్ వర్కింగ్ పర్సనే. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్‌కి అంతే విధంగా ఆహ్, అటెన్షన్ గూడా తీసుకుంటారనమాట. అట్రాక్షన్ గూడా లైక్ లాక్కుంటారనమాట. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు. అలా అనిపిస్తుందిక్కడ. ఈ ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ కాదు. రైట్. ఓల్డ్ థాట్స్ ఉన్నందుకు ఓల్డ్ స్టైల్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నందుకు కొంచెం అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందనమాట. కొంచెం ఒక స్టబర్న్ స్టీల్ కవచం యేసుకొని ఉంటారు చూడండి బయటికి. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే. ఆహ్, సో, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు. ఓకే. అదొక్కటే కాదు నాకిక్కడ ఇంకోటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ అమ్మాయి ఇక్కడ టైం పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది. సో, ఈ పర్సన్ మీలో చాలా మందికి తక్కువ టైమ్ ఇచ్చిండొచ్చు మాట్లాడడానికైనా, మీతో టైమ్ స్పెండ్ చేయడానికైనా సరే, ఎప్పుడైనా మీరేదైనా చెప్పాలనుకున్నా, నాకు టైమ్ అయిపోతుంది, నాకు కుదరదు, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. టైమ్ ఇచ్చే పర్సన్ అయితే కాదు. సో, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఉన్నప్పుడు టైమ్ స్పెండ్ చేయలేదు. ప్రతిసారి ఏదో ఒక విషయం చెప్పేసి నెట్టుకుంటూ వచ్చేసానే అని చెప్పేసి వీళ్ళిప్పుడు బాధపడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది నాకిక్కడ. ఓకే. బీయింగ్ ద అథారిటేటివ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ కమ్స్ విత్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యాహ్! ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సనే. ఓకే. ఒక చెప్తున్నాను గదా! నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఫాదర్, మదర్, డామినేటింగ్ క్యారెక్టర్ వాళ్ళ ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయ్యుండొచ్చు. రైట్. కాబట్టి ఈ పర్సన్‌కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ గూడా ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా వీళ్ళెలా అంటే వీళ్ళు ఫీల్ అవ్వడం అనమాట. రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి అన్నీ వాళ్ళ తల మీద వేసుకొని ప్రతిదానికి వర్క్ చేస్తూ ఉండడం అనమాట. విచ్ ఈస్ గుడ్. నేనన్నాను గదా! హార్డ్ వర్కింగ్ ఈస్ గుడ్. ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు మీకు టైమ్ ఇవ్వకుండా ప్రతిసారి లైక్ నా 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 నాకు కుదరదు, నాకు కుదరదు అని చెప్పడం అనమాట. అలా బిహేవ్ చేసుండొచ్చు ఈ పర్సన్. ఓకే. కొంతమందికి. టైమ్ ఇవ్వకుండా ఉండడము. లేకపోతే కొంతమందికేంటంటే మీకు టైమ్ ఇవ్వకుండా ఉండడం. టైమ్ ఇవ్వకుండా ఉండడం అంటే తొందరగా అర్జెంట్‌గా ఇప్పుడు అయిపోవాలి ఈ పని. లైక్ వర్క్ బాస్ అయ్యుంటే టీమ్ వర్క్స్ ఐ మీన్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అవన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఈ పని అయిపోవాలి వెంటనే స్పీడ్ కదా! పదండి వెళ్ళండి అని చెప్తూ ఉండడం అనమాట. స్ట్రెస్ ఇవ్వడం అనమాట. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకు మీరు ఆలోచిస్తున్నారంటే ఎందుకని ఫస్ట్ ఇంకా ఈ పర్సన్ చేసినవన్నీ చూద్దాము. ఆ తర్వాత కంటిన్యూ అవుదాం. ఓకే. ఈ పర్సనొచ్చేసి వీళ్ళు ఎవరైనా సరే ఈ పర్సన్ నీకు ఓవర్ థింకింగ్ క్రియేట్ చేశారు. ఓకే. వీళ్ళ వల్ల మీకు ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ లాస్ గూడా వచ్చింది యాక్చువల్‌గా 5 ఆఫ్ కప్స్‌తో. ఈ పర్సన్‌కి తెలుసు వీళ్ళకి ఎమోషనల్ లాస్ క్రియేట్ చేశారని జెప్పి. ఇట్ ఈస్ లైక్ ఈ పర్సన్ ఎవరైనా సరే ఒక్క పర్సన్ అయ్యుండొచ్చు. మోర్ థాన్ 1 పర్సన్. నేనైతే ఇక్కడ మీకు 1 పర్సన్ లాగా చెప్తాను. సో, నేను గూడా కన్‌ఫ్యూజ్ అవ్వను. మీకు గూడా కన్‌ఫ్యూజన్‌గా ఉండదు అని చెప్పేసి. మీకు మోర్ థాన్ 1 పర్సన్ అనే రెసొనేట్ అవుతుంటే మీరు అలా తీసుకోండి. ఓకే. అలా చాలా మందుంటారు కొన్ని కొన్ని సార్లు. నేను చెప్పినట్లు బాస్ అలా బిహేవ్ చేస్తుండొచ్చు. ఇంట్లో ఫాదర్‌లీ ఫిగర్ అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. రైట్? సో, కాబట్టి మోర్ థాన్ 1 పర్సన్ గూడా అయ్యుండొచ్చనమాట. సో, ఈ పర్సన్ ఇంకా ఏమని ఆలోచిస్తున్నారంటే వీళ్ళు మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు ఎమోషనల్లీ. ఎమోషనల్లీ ఎంత హర్ట్ చేశారంటే మీరు ఒక ఆహ్, డిప్రెస్డ్ స్టేట్‌కెళ్ళిపోయారు చాలా చాలా వరకు. ఎందుకంటే 8 ఆఫ్ స్పోర్ట్స్ నేను అంటున్నాను గదా! మీ సెల్ఫ్ వర్తే మీరు చాలా మంది మర్చిపోయారనమాట. అసలు నేనేంటి ఇలాంటి దానికేంటి తక్కువైపోవడము, నా వర్తేంటి, నేను ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళని, ఎలా ఉండేదాన్ని, ఎలా ఉండేవాడిని, ఇప్పుడేంటి ఇలా థాట్ లైక్ ఇలాంటి థింకింగ్ అంతా నా సెల్ఫ్ వర్త్ గురించి నేను ఆలోచించుకోవట్లేదని. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గూడా మీరు చాలా వరకు లైక్ తక్కువైపోయిందనమాట. ఇలాంటి వాళ్ళనే మనము ఎనర్జీ వాంపైర్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి బాగా. వీళ్ళని మనము ఎనర్జీ
వాంపైర్స్ అంటామనమాట. వీళ్ళు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అంతా సక్ చేసేసుకొని, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనల్ని డ్రైన్‌డ్ వదిలేస్తారనమాట. ఓకే. చాలా తొందరగా సెన్సిటివ్ ఎనర్జీ సెన్సిటివ్ పీపుల్‌కి చాలా తొందరగా ఈ ఎనర్జీ వాంపర్స్ వచ్చే ఎనర్జీస్ చాలా తొందరగా సక్ చేసుకోవడం ఈజీ అనమాట. ఓకే. ఆల్వేస్ యూ షుడ్ బి ప్రొటెక్టెడ్ విత్ యువర్ ఎనర్జీ. ఎవరో కింద ఇంగ్లీష్‌లో చెప్తుంటే కొంచెం అన్ని తెలుగు వర్డ్స్ అంటే నేనొక మాట చెప్తాను. ప్రతీదీ మనము అన్నీ సేమ్ ఇంగ్లీష్‌లోనే మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి వర్డ్స్. కంప్లీట్‌గా మాట్లాడడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఓకే. సో, ఐ హోప్ మీకది ఓకే. మీరు అడ్జస్ట్ అవుతారనే అనుకుంటున్నాను. ఓకే. ఎనీవే చూద్దాము. సో, ఈ పర్సన్ వల్ల మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి, అసలు నేనేంటి ఇలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కొంతమందికేంటంటే, ఈ పర్సన్ చేసిన పనికి మీరు వర్క్‌లో గూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు నేనన్నానా ఎనర్జీ వాంపైర్ ఎనర్జీ మొత్తం డ్రైన్ చేస్తూ ఉండడము, అంత మీరు ఇది కార్మిక్ రిలేషన్‌షిప్‌లో స్పెషల్లీ మీరు చాలా క్లియర్‌గా చూడొచ్చు. కార్మిక్ రిలేషన్‌షిప్‌లో మెయిన్ చాప్టర్ అది. మెయిన్ ఆహ్, లైక్ మనం నేర్చుకోవాల్సిందనమాట. వాళ్ళేంటంటే మనము లవ్ ఉంది అనుకుంటాము. ఆ పర్సన్ మీద లైక్ కనెక్టెడ్ అయ్యి ఉంటాము. కానీ అది కోడిపెండెన్సీ అది కైండ్ ఆఫ్ ఎనర్జీని మొత్తం డ్రైన్ చేస్తూ ఉంటుందనమాట. కార్మిక్ కనెక్షన్‌లో అందుకే వెంటనే మనం బయటికొచ్చేసేయాలి. అది కొన్ని సార్లు ఏంటంటే మన బాడీ పార్ట్స్‌లో గూడా ఈ ట్రామా అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే. అందుకనే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి నెక్ స్ట్రెయిన్స్ అవ్వడము, లేకపోతే షోల్డర్ పెయిన్ అని చెప్పేసి, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్. ఓకే. కొన్ని కొన్ని సార్లు ఇక్కడేదో పిన్ కూర్చున్నట్లు కొన్ని ప్లేసెస్‌లో గూడా అనిపిస్తూ ఉంటుందనమాట బాడీలో. ఓకే. అలా ఏదైనా ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. బట్ నేనేమంటున్నా అంటే ఈ ఎనర్జీస్ మన బాడీలో ఫిక్స్ అవ్వడం వల్ల ఆ ట్రామా అనేది మిగిలిపోతూ ఉందనమాట. ఓకే. మనం క్యారీ చేస్తాం మన బాడీలో. ఓకే. సో, ఈ పర్సన్ మీకు అంత పెయిన్ కాజ్ చేశారు. కొంతమందికి కార్మిక్ పార్ట్నర్ గూడా అయ్యుండొచ్చనమాట వీళ్ళు. ఓకే. సో, మిమ్మల్ని మీరు క్వెషన్ చేయడము, వర్క్ మీద ఫోకస్ చేయకపోవడము, ఫుడ్ సరిగ్గా తినకపోవడము. కొంతమందికి ఇక్కడ నేను హెల్త్ గురించి గూడా చూస్తున్నాను. మీరు హెల్త్ గురించి గూడా ఫోకస్ చేయట్లేదు. ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తుందనుకోండి, ఈవెన్ దాని గురించి కేర్ చేయట్లేదనమాట. అలా చేశారు ఈ పర్సన్ మీకు. చాలా చాలా ఎమోషనల్ బర్డెన్ ఇచ్చారు వీళ్ళు ఎవరైనా గానివ్వండి. ఈ పర్సన్ మీకు ఎలా అంటే మీరింకా ఫుల్ హార్ట్ బ్రోకెన్ అని చెప్పొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్. ఎలాంటి సిట్యుయేషన్ అన్నా అయ్యుండొచ్చు. ఎందుకంటే వీళ్ళ థాట్స్ మీకు కంటిన్యూయస్‌లీ 24/7 ఉంది. ఎందుకంటే ఇది చూడండి 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ నేను మీకు ఎన్ని సార్లు చెప్పుంటాను. ఇంక మీరైతే వర్క్ చేస్తున్నా వాళ్ళే గుర్తుకు రావడము. లేకపోతే ఆహ్, ఆహ్, తినడానికి వెళ్ళినా సరే ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇలా అన్నారు? ఎందుకు వీళ్ళు నన్ను ఇలా చేశారు? క్వెషన్స్ అన్నమాట. సో, ఈ పర్సన్‌కి తెలుసు మిమ్మల్ని వీళ్ళు ఇలా థింక్ చేసేలాగా చేశారు అని చెప్పేసి. 10 ఆఫ్ వాండ్స్. వై మేక్ థింగ్స్ సో మచ్ డిఫికల్ట్ థాన్ దే నీడ్ టు బి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో కొంతమందికి ఉన్నదానికన్నా ఎక్కువ బర్డెన్ ఇవ్వడం అన్నమాట. రైట్. అదే నేనన్నానా బాస్ అలా అయితే వర్క్ కావాలని చెప్పేసి పాయింట్ ఔట్ చేయడం కోసము వర్క్ ఎక్కువ ఇవ్వడము. ఓకే. మీరు స్టూడెంట్ అలా అంటే లెక్చరర్ లేకపోతే టీచర్ పాయింట్ ఔట్ చేసి నువ్వే చేయాలి అని చెప్పడము. సంథింగ్ ఇలా కావాలనే బర్డెన్ ఇవ్వడం అనమాట. హోంవర్క్ ఎక్కువ ఇవ్వడము. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే రైట్. సో, అలాంటిదేదో అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఆ లైట్ అన్నది, ఆ పాజిటివ్‌నెస్ అనేది చూడడం అనేది మెల్లిగా మర్చిపోతూ ఉండడం అనమాట. ఓకే. సో, ఈ పర్సన్ ఎవరైతే మీకు చాలా చాలా బర్డెన్ ఇచ్చిన పర్సన్ ఆ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారిక్కడ. ఓకే. వీళ్ళకి తెలుసు వాళ్ళు కాజ్ చేసిన బర్డెన్ అంతా ఇంత కాదని జెప్పేసి. కాబట్టి జస్టిస్ వచ్చేసి మన రీడింగ్ ఇక్కడ మీది ఎండ్ అయింది. ఈ సెషన్‌లో ఓకే. స్టిక్ టు యువర్ ట్రూత్ అండ్ ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఔట్ జస్ట్ ఫైన్. ఈ ఇంకా మీలో చాలామందికి మీకేంటంటే ఈ పెయిన్ ఏదైతే ఈ పర్సన్ కాజ్ చేశారో, మీరు ఏదైతే ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఇప్పుడు, దీనికి అంతటికి లైక్ మీకందరికి క్వెషన్ అసలు నేను చేసిన తప్పేంటి? నాకెందుకు ఇదంతా అని చెప్పేసనమాట. యూనివర్స్ అని మీకు రివార్డ్ ఇవ్వడానికి ఖచ్చితంగా చెప్తుంది ఇక్కడ. జస్టిస్ అనేది మీరు తొందరలో రిసీవ్ చేసుకుంటారు. మీ కర్మకి మీకు తగిన ఫలితం అనేది వస్తుంది. మీరు మాత్రం ఆహ్, లైక్ సేఫ్‌గా లైక్ మీరు నేను చేసింది తప్పు కాదన్న దాంట్లో ఆ కాన్ఫిడెన్స్‌తో ఉండండి. అదొక్కటే కాదు ఇక్కడ జస్టిస్ కార్డ్‌తో నేనొక మాట చెప్తున్నాను. ఈ పర్సన్ ఏమని థింక్ చేస్తున్నారంటే రైట్ నౌ వీళ్ళు ఆహ్, నేను చేసిన తప్పు చాలా ఉంది. కర్మ నన్నేమన్నా లైక్ క్యాచ్ చేసి ఇబ్బంది పెడుతుందా అన్నట్లు వీళ్ళు బాగా లైక్ నేనేమైనా ఆహ్, తప్పదా? ఇంక నాకు యూనివర్స్ పనిష్మెంట్ ఇస్తుందా? అన్నది ఆలోచిస్తున్నారు వీళ్ళకి జస్టిస్. ఎందుకంటే చూడండి వాళ్ళకి తెలుసు మీకెంత బాధ పెట్టారో అని చెప్పేసి. ఓకే. అందుకనే ఇప్పుడు వీళ్ళేంటంటే కొంతమందికి ఈ పర్సన్ అంత సెటరైట్ చేసుకుంటే బెస్ట్ ఏమో మాట్లాడేసి ఒక లైక్ ఈ సిట్యుయేషన్‌ని ఫినిష్ చేస్తే బావుంటుందేమో అన్న థాట్‌లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసిన పని ఏంటి అని జెప్పేసి.
కొంతమందికి ఈ పర్సన్ రికార్డ్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది. రీడింగ్ అసలు చాలా బావుంది. ఓకే. కొంతమందికి ఈ పర్సన్ చాలా చాలా లీగల్‌గా కనెక్టెడ్ అయ్యి ఉండడము. ఈదర్ మీరు వర్క్ ఒక కోర్ట్‌లో లేకపోతే సమ్ లీగల్ ఆఫీస్ ఉంటుంది గదా! నాకి తెలీదు నేమ్స్ అన్నీ. ఓకే. అలాంటి ఆఫీసెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అవ్వనివ్వండి. ఇంకా ఇంకా దానికి సంబంధించిందంతా కోర్ట్‌కి సంబంధించి జడ్జ్, లాయర్స్, అడ్వకేట్సా? వాళ్ళు ఇదంతా ఉంటారు గదా! అలాంటిది అయ్యుండొచ్చనమాట. ఈ పర్సన్ మీకు. మీకక్కడ తెలిసుండొచ్చు ఈ పర్సన్. ఓకే. సో, యాహ్! మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు వర్క్‌లో తెలిసుండొచ్చు. వర్క్‌లోనే వీళ్ళు మీ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉండడం అనమాట. అక్కడ గూడా నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే చాలా మందికి ఈ పర్సన్ మీ కలీగ్ అయ్యుంటేనో లేకపోతే మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటే వీళ్ళు మీకు ఇచ్చే ప్రెషర్ ఎలాంటిదంటే అంతా ఇంత గాదు. వీళ్ళు కంటిన్యూయస్‌గా మిమ్మల్ని వర్క్ గూడా ఫోకస్‌గా చేయనివ్వరు. ఐదర్ కంటిన్యూయస్‌గా టెక్స్ట్ చేయడమో, లేకపోతే ఏదైనా మాట్లాడడమో, లేకపోతే కొన్ని కొన్ని సార్లు తక్కువ చూపించడానికి మీ గురించి వేరే వాళ్ళ ముందు జోకులు అని చెప్పేసి, సర్కాస్టిక్ మాటలని చెప్పేసి ఇలా గూడా చేస్తూ ఉండొచ్చనమాట. ఓకే. ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తుంది ఖచ్చితంగా వీళ్ళు చేస్తుంది మీతో చాలా తప్పని చెప్పేసి, వీళ్ళకి కర్మ అనేది కంపల్సరీగా ఆహ్, యూనివర్స్ అనేది జస్టిస్ చేస్తుందని చెప్పి తెలుసు వీళ్ళకి. మీకు జస్టిస్ చేస్తుంది. వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు పనిష్మెంట్ అనుభవించాల్సొస్తుంది అని చెప్పేసి. ఓకే. ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. చూద్దాము ఇంకా. ఇప్పుడు వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ what this person wants to say to my collective, why they are thinking about my collective, why they are thinking about my collective, what they want to say. Page of Swords. Hmm. 9 ఆఫ్ స్పోర్ట్స్. అసలు చూసారా రీడింగ్? రీసెంట్‌గా ఏదైనా జరిగిందనుకుంటాను. ఏమైనా జరిగితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఎందుకో అనిపిస్తుంది. చాలా మందికి కమ్యూనికేషన్ జరిగిన ఛాన్సెస్ గూడా అనిపిస్తుంది నాకిది ఎనర్జీ వైస్‌గా. మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసుండొచ్చు. అట్‌లీస్ట్ రీడింగ్స్ చూసే వాళ్ళలో 30-40% వాళ్ళకైతే కమ్యూనికేషన్ వచ్చిండొచ్చు ఆల్‌మోస్ట్. ఓకే. పర్సనల్ రీడింగ్ చేసిన వాళ్ళకి గూడా ఆల్‌మోస్ట్ వచ్చిండొచ్చు. ఓకే. అనిపిస్తుంది నాకు. లెట్ మీ నో. యాహ్! ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పర్సన్ కర్మ గురించి చాలా చాలా బాధపడుతున్నాను. బాధపడుతున్నాడని కాదు, భయపడుతున్నారు. స్పెషల్లీ. నేను చేసిన తప్పుకి ఖచ్చితంగా నాకు నిద్ర గూడా పోవట్లేదు వీళ్ళు 9 ఆఫ్ స్వోర్డ్స్‌తో. వీళ్ళు రీసెంట్‌లీ మీకేదో జరిగింది. నాకు నాకు తెలుస్తుంది. చాలా మందికి అట్‌లీస్ట్ ఒక ఆహ్, రీసెంట్‌లీ అనంటే మీకింకా గుర్తుకుంది దానికి ఇంకా ఫ్రెష్ అనిపిస్తుంది. ఈ పెయిన్ అనంటే ఇది రీసెంట్ కిందకే వస్తుందనమాట ఎప్పుడైనా సరే. లేదు మీరు మర్చిపోతున్నారు అయిపోయింది అని అనుకుంటే ఇట్స్ ఓకే. ఇంకా అది డిపెండింగ్ అపాన్ యువర్ టైమ్ అనమాట. కానీ నాకిక్కడ టైమ్ లైన్ ప్రకారం ఏమనిపిస్తుందంటే ఆహ్, ఒక 5 మంత్స్ నుంచి ఇప్పటి వరకు జరిగిండొచ్చు మీలో చాలా మందికి. ఈ పర్సన్‌తో ఇది డీల్ అయ్యుండొచ్చు. మీరు కమ్యూనికేషన్ జరగడము అలాంటిది. కొంతమందికి రీసెంట్‌గా 1 మంత్, 2, 3 వీక్స్ కొంతమందికి 2, 3 డేస్ గూడా అనిపిస్తుందనమాట ఇక్కడ. ఈ సిట్యుయేషన్ జరిగి మీతో. కానీ రీసెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఇయర్స్ పాస్ అయింది కాదు. రీసెంట్ ఫ్రెష్ గాయం ఇది చెప్పాలంటే. ద హారోఫెంట్, 10 ఆఫ్ కప్స్. ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు? ఓకే. ఒకటి ఇక్కడ 7 ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! ఈ పర్సన్ ఎప్పుడు డెసిషన్ తీసుకోకపోవడము, డెసిషన్ చేయకుండా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండడం. స్పెషల్లీ ఎమోషన్స్‌కొచ్చేసరికి చేంజ్ చేస్తూ ఉండడం అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉండడము. కోపమొచ్చినప్పుడు ఒకలాగా అనడము, ఇంకా మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట చెప్పడము. ఇలా అనమాట. ఎమోషనల్లీ ఎప్పుడు స్టేబుల్ లేరు ఈ పర్సన్. ఎప్పుడు ఏదో ఒకటి చేంజ్ అవుతూ ఉండడం అనమాట వీళ్ళ వీళ్ళ మాటలు, వీళ్ళ ఎమోషన్స్. అదొక్కటే కాదు కొంతమందికేంటంటే ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే వీళ్ళు వేరే ఆప్షన్ ఉంది నాకు నా లైఫ్‌లో. అది వర్క్ అయ్యుండొచ్చు, ఇంకో పర్సన్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. వీళ్ళెప్పుడు ఆప్షన్స్‌ని ఓపెన్ చేసి పెట్టుకోవడం అనమాట. అంటే నాకు నచ్చినప్పుడు నేనది చేసుకుంటాను. లేదంటే ఇట్స్ ఓకే అని చెప్పి. వీళ్ళెప్పుడూ వేరే ఆప్షన్స్ మీద క్లోజ్ చేయలేదు డోర్స్. ఓకే. లిటరల్‌గా చెప్పాలంటే ఐ విల్ నేను కొంచెం ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. డోంట్ టేక్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెసొనేట్ అవ్వకపోతే తీసుకోకండి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు చూడండి
ఆల్రెడీ మీరు ఎవరైనా మీరెవరైనా ఇద్దరు పర్సన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి. ఓపెన్ రిలేషన్‌షిప్ లాగా అన్నమాట. లైక్ నేను ఇంకా వేరే పర్సన్స్‌ని వాళ్ళ మీద కూడా డోర్ ఓపెన్ చేయడం. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి రిలేషన్‌షిప్ ఉండడమే కరెక్ట్ కాదు. ఓకే. బికాజ్ అది వేరేది రైట్. ఆ ప్రాసెస్‌లో మీరు వేరే పర్సన్ ఫీలింగ్స్‌ని హర్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి దాని గురించి. రైట్. సో, వీళ్ళు ఇలా డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోవడం అనమాట. కొంతమంది మోర్ థాన్ వన్ ఆప్షన్ అని చెప్పేసి, సరే నేనక్కడ చూస్తాను ఫస్ట్. నాకు అక్కడ నచ్చలేదంటే మళ్ళీ ఇక్కడికొచ్చి అంటే దీని అర్థం ఏంటి? మీరెప్పుడు ఉంటారు. నేను చెక్ చేసి మళ్ళీ వస్తాను కావాలంటే అని అనుకోవడం లాంటిదనమాట. జస్ట్ చెప్తున్నాను. అది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఓకే. కొంతమందికి ఈ పర్సన్ ఆప్షన్స్ లాగా కూడా ఓపెన్ చేసి పెట్టుకోవడము, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అన్నది కూడా చూపిస్తుందనమాట. సో, వీళ్ళిప్పుడు దాని గురించి రిగ్రెట్ అవుతున్నారు డెఫినైట్‌లీ. ఓకే. డెఫిని డె డెఫినైట్‌లీ రిగ్రెట్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంక 10 ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ. స్వోర్డ్స్ అనేది చాలా చాలా ఉంది. బాగా బాధపడుతున్నారిప్పుడు. ఎందుకు అనంటే వీళ్ళు చేసిన పనికి నేను చెప్తున్నానా కర్మ అనేది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. గుడ్ లక్ చార్మ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి టైం అనేది తిరుగుతుంది. డెస్టినీ అనేది మారుతుంది. ఏదో ఒక రోజు ప్రతి ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఒస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్‌కి తెలుసు. సో, వీళ్ళిప్పుడేంటంటే నేను ఇచ్చిన ఈ బాధకి మళ్ళీ తొందరలో నాకు జరుగుతుందేమో అని వీళ్ళు థింక్ చేసి చేసి వీళ్ళు మీకు పెట్టిన బాధంతా వీళ్ళకుంది. చాలా వరకుంది. పడుకోవట్లేదు. అవి హార్మ్ చేస్తున్నాయి. కొంతమందికి వీళ్ళకి డ్రీమ్స్ గూడా వస్తున్నాయి మీ గురించి. మీకు పెట్టిన బాధని. ఓకే. వీళ్ళు నోటీస్ చేస్తున్నారిక్కడ. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఈ పర్సన్ మీకు పెట్టిన బాధను, మీకు చూపించిన ఈ డిఫికల్ట్ టైమ్స్‌నన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. వీళ్ళు అదొకటే కాదు. వీళ్ళెందుకు థింక్ చేస్తున్నారు మీ గురించి అంటే వీళ్ళు చాలా ఇమ్మెచ్యూర్‌గా యాక్ట్ చేశారు ఒకటి. ఇమ్మెచ్యూర్‌గా యాక్ట్ చేసి మీకు చాలా ట్రబుల్ గూడా ఇచ్చారు. ఓకే. అంటే ఇమ్మెచ్యూర్‌గా యాక్ట్ చేయడం అంటే ఏంటి? మీకు తెలుసు నేనన్నానా ఆల్రెడీ బాస్ అయినప్పుడు మీ పర్సన్ ఎవరన్నా ఎంత వర్క్ తీసుకుంటారు వర్క్? 8 అవర్స్ చేయగలుగుతాం మాక్సిమం అంటే. అంతకు మించి చేయలేము గదా! కావాలని బర్డెన్ ఇస్తే అది ఇమ్మెచ్యూర్ థింగ్. నువ్వు చెయ్యాలి తప్పదు. నాకు ఇదే సడెన్ వేలో ఉండాలని. వాళ్ళ పవర్ ప్రూవ్ చేసుకోవడానికి మన మీద పెట్టడం అనమాట అంతా. ఓకే. ఈవెన్ కొన్ని జరుగుతాయి అలాంటిదంతా. ఈవెన్ ఒక ఆహ్, ప్రాపర్ మ్యారేజ్‌లో గూడా ఒక పార్ట్నర్ స్పెసిఫిక్‌గా వీళ్ళంతా నాకదే చెయ్యాలి అనుకుని కొంచెం డామినేట్‌గా ఉండడానికి ట్రై జేస్తారు. ఉంటారు రైట్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అలాంటి వాళ్ళుంటారు. సో, ఈ పర్సన్ బిహేవియర్ చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపిస్తుందనమాట. వీళ్ళకిప్పుడు వాళ్ళు చేసింది ఆలోచిస్తున్నారు. వీళ్ళకి ఎలాగైనా సరే నేను నా పర్సన్‌కి అపాలజీ చెప్పాలి, సారీ జెప్పాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు నైట్ టైమ్స్ చాలా థింక్ చేస్తున్నారు మీ గురించి స్పెషల్లీ. పడుకోకుండా మరీ ఆలోచిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి డివైన్ నుంచి భయముంది. ఏమన్నా అవుతుందేమో నేను చేసే తప్పుకి కర్మ అనేది లైక్ ఇట్ విల్ బైట్ మీ ఆర్ వాట్ అనేది వీళ్ళకుందనమాట. ఓకే. హారీఫెంట్ వచ్చేసి ఇది కొంచెము ఆహ్, టిపికల్ థింగ్. కాబట్టి రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే పర్టిక్యులర్‌లీ ఈ మెసేజ్ తీసుకోండి. కొంతమందికి మ్యారేజ్‌కి సంబంధించి వస్తుంది. ఓకే. ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో అంటే, వీళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీతో ఏం చెప్పకుండా, ఏం క్లారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడము. ఓకే. ఎంగేజ్‌మెంట్ లాంటిది. వేరే వాళ్ళతో కమిట్మెంట్ ఇవ్వడము. మీరెప్పుడైనా కమిట్మెంట్ గురించి మాట్లాడితే, మీతో ఎప్పుడు డినై చేసుకుంటూ ఉండడము. కానీ, ఈ పర్సనే వేరే వాళ్ళతో ఉండడం అనమాట. కొంతమందికి పెళ్లి చేసుకొని కూడా ఉండిండొచ్చు. ఓకే. మీకొక ఆహ్, అసలు ఒక్ ఒక మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనమాట. అందుకని ఈ పర్సన్ దాని గురించి నేను పెళ్లి గురించి చెప్పుంటే బావుండేది, జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి. ఓకే. చాలా మందికి మ్యారేజ్ అనేది ఒకటి ఇన్వాల్వ్‌మెంట్ చూపిస్తుంది. కొంతమందికి అదే మ్యారేజ్ వల్ల వీళ్ళు ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారన్నానా ఓపెన్. చేసుకోవడము, వేరేది చేసుకోవడం అనమాట. థట్ ఈస్ ఆల్సో లైక్ అది కూడా మీకు చాలా చాలా ప్రెషర్ కాజ్ చేసింది గదా! కొంతమందికి చెప్తున్నాను. హ్మ్. సో, వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట దాని గురించి. నేను ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకొనున్నానే అని చెప్పేసి. అది గూడా వీళ్ళు పేరెంట్స్ అని చెప్పేసి, లేకపోతే రిలేటివ్స్, ట్రెడిషన్స్ మా దాంట్లో కల్చర్ ఇలా ఉంటుంది. రిలీజియస్ ఫ్యాక్టర్స్ గూడా చూపిస్తుంది కొంతమందికి. యెస్ అది గూడా చెప్పాలి. కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్ ఎందుకు చూపిస్తుందంటే ఇక్కడ, ఈ పర్సన్ మీతో దూరం ఉండిపోవడము, దట్ ఈస్ ఆల్సో ఇమ్మెచ్యూర్ బిహేవియర్ నన్నడిగితే. లైక్ మన మధ్యలో కాస్ట్ గానివ్వండి, ఈ రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి. కాబట్టి నేను నీతో ఉండడం కష్టము. ఇట్స్ ఓకే అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. లైక్ మీకు అర్థమైంది గదా! సినారియో. సో, అలాంటిది గూడా అనమాట. ఈ పర్సన్‌కి తెలుస్తుంది. నేను అలా చేసుండకుంటే చేసుండ చే చేయలే చేయి చేయకుండా ఉండింటే బావుండేమో గదా! అని చెప్పేసనమాట. ఓకే.
సో, 10 ఆఫ్ కప్స్‌తో ఫ్యామిలీ కొంతమందికి. హ్మ్. ఈ పర్సన్‌కి ఆల్రెడీ ఫ్యామిలీ ఉండడము, మీ నుంచి దాచిపెట్టడము, కొంతమందికి కిడ్స్ గూడా ఉండిండొచ్చు. హ్మ్. ఆహ్, సో, యాహ్! బాగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు దీని గురించి. నేను అలా చేయకుండింటే బావుండే అని చెప్పేసి. కొంతమందికి సింగిల్ పేరెంట్స్ గూడా అయ్యుండొచ్చు. ఓకే. మీరు ఇది చూసేవాళ్ళు మిమ్మల్ని ఈ పర్సన్ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, ఈ పర్సన్ మీ కిడ్‌ని మిమ్మల్ని ఇలా వదిలిపెట్టేసి వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు నా లైఫ్ నాది అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి. లైక్ అలా చేసుండకుంటే బావుండే. నా పిల్లల్ని నేను చూసుకునింటే బావుండే అన్న థాట్‌లో ఉన్నారనమాట. ఓకే. వీళ్ళకి ఇంకోటేంటంటే మళ్ళీ వాళ్ళకే చెప్తున్నాను. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ పర్సన్ దూరం నుంచి చూస్తూ మీ గురించి మీరెంత కష్టపడుతున్నారు మీ కిడ్‌ని చూసుకోవడానికి అని చెప్పి కూడా చూస్తున్నారు. వాళ్ళకి బాధ వాళ్ళిప్పుడు రిగ్రెట్‌లో ఉన్నారు. ఈ పర్సన్ ఎలా అంటే నేనైతే అంతా వదిలిపెట్టి వచ్చేసాను. కానీ నా పార్ట్నర్ అయితే వదిలిపెట్టకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉండి నా కిడ్‌ని చూసుకుంటున్నారే అని అప్రిషియేషన్‌లో కూడా ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు చాలా షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. నేనలా చేయకుండుంటే బావుండే అని. ఓకే. హ్మ్. సో, వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు బాధ పెట్టినందుకు వీళ్ళకి కర్మ డెఫినైట్‌లీ వస్తుందని చూడండి రీడింగ్ ఎలా వచ్చిందో అసలు. డెఫినైట్‌లీ ఆలోచిస్తున్నారు. నిద్రపోవట్లేదు. వీళ్ళకి డివైన్ పవర్ మీద చాలా చాలా భయముంది మీకిచ్చిన ఆబ్స్టికల్స్‌కి అని చెప్పేసి. కొంతమందికేంటంటే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసి, మీకు సారీ చెప్పి సెట్ చేద్దాం అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఇంకోటేంటంటే ఈ నేను చేసిన పనికి ఇంత చేసిన దానికి ఉట్టి సారీ అయితే సరిపోదు. ఎలా? ఎలా దీని నుంచి బయటికి రావాలి అని నైట్ ఇక్కడ నాకు 3 ఏఎం చూపిస్తుంది. మిడ్‌నైట్ లేచి మరీ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే. హ్మ్. సో, వీళ్ళనమాట మీ గురించి ఆలోచించేది. ఓకే. ఓకే. ఇదొచ్చేసి మీ రీడింగ్ అండి. ఐ హోప్ ఇది మీతో రెజొనేట్ అయింది. ఈరోజు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఈ రీడింగ్ మార్నింగ్ జేస్తున్నాను. నేను యూజువల్‌గా ఎప్పుడు ఆఫ్టర్‌నూన్ లేకపోతే ఈవినింగ్స్ చేసేసి నెక్స్ట్ డే కోసం పెట్టేస్తాననమాట. వర్క్ నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే వర్క్‌కి వెళ్ళే ముందు చేసుకొని వెళ్ళిపోతాననమాట. విచిత్రంగా ఈరోజేమో మరి తెలీదు. యూనివర్స్ వాస్ కీప్ ఆన్ పాయింటింగ్ మీ అనిపించింది. అసలు పడుకోలేదు నేనైతే. రాత్రంతా పడుకోలేదు. కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి. ఎందుకంటే నాకు ఎవ్రీ టైమ్ 3-5 మధ్యలో మెలుకువొస్తుంది. ఓకే. జనరల్‌గా. అదేంటంటే అది బ్రహ్మ ముహూర్తం అనమాట. మీకు కూడా చెప్తున్నాను యూజ్‌ఫుల్ ఉంటుంది. ఆ టైంలో మీరు లేచినప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటి? అసలు మీరేం చేయాలి? మీకింకా ఏదైనా ఐడియాస్ ఇవ్వాలా? అన్నదంతా క్లియర్‌గా ఆలోచించడం కోసము యూనివర్స్ మీకు సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుందనమాట. నేనేంటంటే నాకీ ఆఫ్‌కోర్స్ నేను ఈ విషయంలో కొన్ని విషయాల్లో ఐ ఎంజాయ్ థట్ మై లేజినెస్. ఓకే. లేసిన వెంటనే చూస్తా. కాలు కింద పెట్టేసి బెడ్ మీద నుంచి ఒక 2 మినిట్స్ ఆలోచించి ఇప్పుడెందుకులేండి యూనివర్స్ మనకి ఇదంతా అని చెప్పి పడుకుంటా అనమాట. వెంటనే పడుకుంటా అనమాట. సో, ఏదో మెసేజే నాకు యూనివర్స్ కన్వే చేయాలని జెప్పేసి, ఆ తర్వాత ఏంజెల్ నంబర్స్ కనిపించడం కంటిన్యూయస్‌గా. మెసేజ్ కన్వే చేద్దామని జెప్పి కంటిన్యూయస్‌లీ ఇట్స్ ఆస్కింగ్ మీ టు స్టాప్. అడుగుతూ ఉంది. కొంచెం వెయిట్ చెయ్యి, చూడు నేనేదో పంపిస్తున్నాను. ఏంటిది నీది అని జెప్పేసి. నేనేమో డినై చేస్తున్నాను. కాబట్టి నిన్న రాత్రి ఏమైపోయిందంటే, లేదు నువ్వు పడుకోకుండా ఉండడమే కరెక్ట్. నీకైతే నేను మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు చూడట్లేదు. కాబట్టి పడుకోకు అని కంటిన్యూయస్ డిస్ట్రాక్షన్స్ ఓకే. పడుకోకుండా ఉండడానికి. ఎలా అంటే డిస్ట్రాక్షన్స్ చూస్తూ, చూస్తూ టైమొచ్చేసి 3:45 అయిపోయింది. ఇక 3:45 అయిపోయింది గదా! అని నాకింక అర్థమైపోయింది. నాకర్థమయింది. నేను పడుకుంటే మళ్ళీ లెయ్యను. ఒకవేళ మెలుకువ వచ్చినా సరే, ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇది నాకు జరిగింది అని అనుకున్నాననమాట. ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అంటే నేను జనరల్‌గా ముందు లేస్తుంటిని. అంటే నా ఎ అంతసేపు మేలుకోవడం అనమాట. కొన్ని కొన్ని సార్లు పడుకుండిపోతాను. 6, 7:30 మ్యాక్స్ అనుకోండి. 4:00 అయితే ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. 4:00 లేచి యోగా అంతా చేసుకొని మెడిటేషన్ చేశాననమాట. వచ్చింది మెసేజెస్ అనేది రిసీవ్ అయింది. సో, మీలో గూడా ఎవరికన్నా అలాంటి మెసేజెస్ రిసీవ్ అవ్వడానికి యూనివర్స్ కంటిన్యూయస్‌గా మీకు మీ అటెన్షన్ మొత్తం నేనైతే మరి విచిత్రం. నేను చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు గూడా అదైతే. తెలిసి గూడా నా లేజినెస్ వల్ల నేను ఇట్స్ ఓకే అనుకుంటూ ఫార్వర్డ్ చేస్తున్నాననమాట. చూసారా యూనివర్స్ వే ఆఫ్ టెల్లింగ్ నువ్వు నువ్వు చేస్తున్నావు గదా! ఇంక నా పని గూడా నేను జేస్తాను పటు అని జెప్పేసి నన్ను పడుకోనివ్వలేదు. సో, మీకు కూడా ఎవరికైనా ఆ టైంలో మెలుకువొస్తుంటే 3-5 మధ్యలో ఖచ్చితంగా లెయ్యండి. నాలాగా లేజీగా ఉండకండి. మీరు తీసుకోవాల్సిన మెసేజ్.
అది బ్రహ్మ ముహూర్తం అనమాట. క్రియేటర్స్ మనకి మెసేజెస్ పంపించే టైం అనమాట. ఆ టైంలో మెలుకువొస్తుంటే ఖచ్చితంగా 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. వండర్‌ఫుల్ మెసేజెస్ మీకు ఆహ్, మెసేజెస్ రిసీవ్ చేసుకుంటారు యూనివర్స్ నుంచి. ఓకే. సో, అది చెప్పాలనిపించింది. ఎనీవే ఈ రీడింగ్ అయితే మీతో రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. మనము ఆల్‌మోస్ట్ 10,000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతున్నాము. నాకు తెలిసి ఇవాళ అయిపోవచ్చు, లేకపోతే రేపు. అయిపోయిన వెంటనే నేను మీకు చెప్తాను ఎప్పుడు లైవ్ రీడింగ్ చేస్తానని జెప్పేసి. మీకు అందరికి చెప్పాను గదా! మాటిచ్చాను రైట్? పర్సనల్ లైవ్ రీడింగ్ చేస్తానని జెప్పేసి. 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ వరకు మనం రీడింగ్ చేద్దాము. మీ క్వెషన్స్ అన్నీ యెస్ ఆర్ నో క్వెషన్స్ ఏమున్నాయో రీడింగ్ పెట్టుకోండి. హోప్‌ఫుల్లీ అందరికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. So, thank you so much for watching. Have a great day, and I will see you in the next reading. Until then, bye.